నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేయడానికి కుట్రలు పన్నారు. అందులో భాగంగానే ఆ ఇంటి మీద దాడి అంటూ నల్లపరెడ్డికి సపోర్టింగ్గా జగన్ ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ ధోరణిని తూర్పారబడుతున్నటువంటి వేళ రివర్స్లో వెళ్ళినటువంటి పరిస్థితి, వీళ్ళు డైరెక్ట్గా టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో జగన్ చేసినటువంటి ట్వీట్, చంద్రబాబు గారి దుర్మార్గ పాలన 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యా ప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ చెందిన రౌడీలు చేసిన బేభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ మొక్కలు పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడానికి గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా వాళ్ళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓ పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకుని భయంకరమైన దాడికి పాల్పడి దాని మీద రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలు ఏవి బయటికి రాకూడదంటూ చేసిన కుట్రది. చంద్రబాబు గారి హింసాత్మక విధానాలు తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరన్న విషయాన్ని గుర్తించాలి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.